టిప్పర్ డ్రైవర్కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్టు. మరి ఇది కదా సంచలనం అంటే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సామాన్యుల్లోనే కొత్త నాయకులను తయారు చేస్తున్నారు. గతంలో అతి సామాన్యమైన పేద కుటుంబానికి చెందిన నందికం సురేష్కు ఎంపీ టికెట్ ఇచ్చారు. అంతేకాదు అంతా తానే చూసుకొని మరీ ఎంపీగా గెలిపించారు. అది జగన్ సత్తా. ఇక ప్రతిపక్ష నేతల మాదిరిగా ఎన్నికల్లో ఎంత డబ్బు పంచుతారనే లెక్కలు వేసుకోకుండా జనం మద్దతుంటే ఎవరైనా నాయకులు అవుతారని కొత్త తరం నాయకులను తయారు చేస్తున్నారు జగన్. ఇంతకుముందు వ్యవసాయ కూలీ, ఉపాధి హామీ కూలీ అయిన ఏర లక్కప్పకి ఏకంగా మడసిర ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. మరోసారి సరికొత్త సంచలనాలకి తెరలేపారు. ఈసారి టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరాంజనేయులు అనే యువకుడికి ఏకంగా సింగమలం టికెట్ ఇచ్చారు. ప్రతిపక్షం నుంచి ధనవంతులను ఢీకొట్టేందుకు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు సిద్ధమయ్యారు. మొదటి నుంచి వీరాంజనేయులు వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్త. అంతేకాదు వైఎస్ జగన్ అంటే ప్రాణమిచ్చే వ్యక్తి. స్థానికంగా కూడా తన వారితో కలుపుగోలుగా ఉంటారు వీరాంజనేయులు. టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నా కూడా ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన. 2014లో ఎంఈడి పూర్తి చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులు వైసీపీ కోసం కష్టపడటమే కాదు, ఎవరు జగన్ నిలబెట్టినా సరే గెలిచే వరకు శ్రమించే వ్యక్తి. గతంలో ఇతని తండ్రి సర్పంచ్గా పనిచేశారు. రాజకీయాలంటే మంచి ఆసక్తి ఉంది. ఉత్సాహవంతుడైన వీరాంజనేయులు గురించి తెలుసుకున్న జగన్ పార్టీ కోసం, ప్రజల కోసం ప్రాణమిచ్చే వ్యక్తిని చట్టసభల్లోకి పంపించాలని నిర్ణయించారు. నిజంగానే ఎవరు ఊహించకుండా పేదలకు టికెట్ ఇచ్చి సంచలనం సృష్టించారు. బహుశా పేదలను పోటీకి పెట్టి షాకిస్తారని టీడీపీ కూడా ఊహించి ఉండదు. డబ్బులేని వ్యక్తి కావచ్చు, కానీ ప్రజాభిమానం మెండుగా ఉంది. వైఎస్ జగన్ ఆశీస్సులు ఉండనే ఉన్నాయి. ఎందుకంటే వీరాంజనేయులు గెలుపును ఏ డబ్బు ఆపగలదంటున్నారు జనం. నాకు పనిచేసేవారు కావాలి, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే చాలు, నేను మిమ్మల్ని పెద్ద నాయకులను చేస్తానంటున్న జగన్ చేసి చూపించారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే కేవలం సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాదు, సామాన్యులను, పేదలను కూడా నాయకులుగా తయారు చేయడమని జగన్ నిరూపించారు. ఇంతేకాదు మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సామాన్య రైతు సర్నాల తిరుపతిరావును ప్రకటించడం మరో కొసమెరుపు. పార్టీ కోసం పనిచేసిన వారిని తాను గుర్తిస్తానని జగన్ చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించారు కూడా. మైలవరంలో సామాన్య పేద రైతైన తిరుపతిరావు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. అలాగే డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ధన ప్రవాహంతో ఓట్లు గెలవచ్చని టీడీపీ భావిస్తోంది. కానీ జగన్ మాత్రం పేద వ్యక్తిని నిలబెట్టి మీలోని సామాన్యుడిని అభివృద్ధిని చేశాను, గెలిపించే బాధ్యత మీదే, డబ్బున్న వారిని కాదు, మీ దగ్గరి వారిని, మీరు పిలిస్తే పలికే వారిని గెలిపించమని చెబుతున్నారు. వైసీపీ నుంచి పేదవారిని, పేరులేని వారిని, నిరుపేదలను బరిలో దించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ వ్యూహం ఏంటో తెలియక తలలో పట్టుకుంటున్నారు. తాము డబ్బు సంచులు చూసి టికెట్లు ఇస్తుంటే జగన్ కనీసం డిపాజిట్ కూడా చేయడానికి డబ్బులు లేని వారిని బరిలోకి దించడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి ప్రతిపక్షాలు. మొత్తానికి జగన్ స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తూ బాబుకు పంచుల మీద పంచులు విసురుతూ ఉన్నారు. మరి జగన్ నిలబెట్టిన ఈ అభ్యర్థులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.